దొంగే దొంగ అన్నట్టుంది కాంగ్రెస్ నాయకుల యొక్క ప్రవర్తన. నిన్న కాంగ్రెస్ నాయకులు ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు. ఏదో ఆర్మూర్ ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడిస్తాం రేపని చెప్పి. నేను కాంగ్రెస్ నాయకులు ఖబర్దారని చెప్తున్నా. నేను ఇంతకుముందు గతంలో మా కామారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ జిల్లాలో గతంలో మా పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారిని మీద అటాకులు చేశారు. బీజేపీ కార్యకర్తలకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను అరవింద్ గారిని గన్నారంలో అటాక్ చేస్తే టీఆర్ఎస్ నాయకులను తుక్కు కొడితే అక్కడ డిఎస్పీ డ్యూటీ చేస్తున్న అతను చెప్పిండట బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ అంటే గెరిల్లా దళం సార్, ఎక్కడికి తెచ్చి యానంగచ్చి కొట్టిపోతారో తెలియదు అని ఒక డిఎస్పీ స్థాయి కామారెడ్డి డిఎస్పీ ఉంటే రిజర్వ్ డిఎస్పీ ఆయనకి డ్యూటీ పడ్డది ఆ రోజు గన్నారంలో. వీళ్ళు చేస్తే అట్లా తుక్కు తన్నులు తిని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పోగొట్టుకున్నది. కాంగ్రెస్ మళ్ళీ సేమ్ అదే బాటలో నడిచేటట్టు రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తా అని చెప్తారు. ఖబర్దార్, రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే, ఆయనకు భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, ఆర్మూర్ ప్రజలు, ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా మద్దతుగా ఉంటారు. దేనికి ముట్టడి చేస్తారు అని అడుగుతున్నా నేను. 3000 ఇండ్లు మంజూరు చేసినందుకు ఆర్మూర్లో ముట్టడి చేస్తారా? 700 కోట్ల రూపాయలు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర దిక్కులేవు. సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి తెచ్చుకోలేదు. ఆర్మూర్కి ఇలా 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒకే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ పెట్టి ఈ జిల్లాలో స్లాబ్ లెవెల్ వచ్చింది అంటే ఇంటిగ్రేటెడ్ స్కూలు అది ఒక ఆర్మూర్లోనే. శాతగాక భూపతి రెడ్డికి శాత కాలే, సుదర్శన్ రెడ్డికి శాత కాలేదు. మహేష్ కుమార్ కూడా సొంత నియోజకవర్గమైన బాల్కొండలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలు కాలేదు. ఈ జిల్లాలో స్లాబ్ లెవెల్ దగ్గర వచ్చిందంటే అది అంకాపూర్లో ఆర్మూర్ నియోజకవర్గం జరుగుతున్నది. రూరల్లో కొబ్బరికాయ కొట్టి పీకేటి ఇప్పటికి దిక్కులేదు అంటే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నందుకు ముట్టడి చేస్తారా? ఆర్మూర్ నియోజకవర్గం 92 గ్రామాల్లో తన ఎన్నికల వాగ్దానంలో 10 ఇళ్ళు ఇస్తా అని చెప్తే 30 ఇండ్లు, గ్రామానికి 30 ఇళ్ళ చొప్పున 3000 ఇళ్ళని ఇచ్చినందుకు ముట్టడి చేస్తారా? దేనికి ముట్టడి చేస్తారో అని అడుగుతున్నాను నేను ఇవాళ. ఐలాపూర్ హాస్టల్ మంజూరు చేసినందుకు ముట్టడి చేస్తారా? 200 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మంజూరు చేసినందుకు ముట్టడి చేస్తారా? ఆర్మూర్ పట్టణంలో 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసినందుకు ముట్టడి చేస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్మూర్ పట్టణంలో డ్రింకింగ్ అమృత్ స్కీమ్ కింద 45 కోట్ల రూపాయలు ఎంపీ గారితో మంజూరు చేయించినందుకు ముట్టడి చేస్తారా? దేనికి ముట్టడి చేస్తారో అని అడుగుతున్నాను నేను ఇవాళ. తెలంగాణ అసెంబ్లీలో గల్ఫ్ కార్మికులతో చనిపోయిన గల్ఫ్ అన్నల కోసం గలమెత్తి ఇలా 5 లక్షల రూపాయలు చనిపోయిన గల్ఫ్ అన్నలకు వస్తుందంటే అది రాకేష్ రెడ్డి తన నినాదంతో, గొంతుతోని పేద విద్యార్థులు, పేద గల్ఫ్ అన్నల కోసం 5 లక్షల రూపాయల జీవో అసెంబ్లీలో పోరాడి సాధించినందుకు ముట్టడి చేస్తారా? ఇవాళ గల్ఫ్ అన్నల బిడ్డలకు గురుకులాల్లో, గవర్నమెంట్ స్కూల్లో, ఏవైతే హాస్టల్స్లలో 10% రిజర్వేషన్ ఇలా రాకేష్ రెడ్డి పోరాడి తెచ్చుకున్నాడు. దానికి ముట్టడి చేస్తారా? దేనికి ముట్టడి చేస్తారు మీరు ఇవాళ నేను అడుగుతున్నా. నిజాం సాగర్ కూలిపోతుంది, శ్రీరామ్ సాగర్ గురించి, నిజాం సాగర్ గురించి 2000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో గలమెత్తినందుకు ముట్టడి చేస్తారా? దేనికి ముట్టడి చేస్తారో అని అడుగుతున్నాను నేను ఇవాళ పేద విద్యార్థుల కోసం, ఆడపిల్లలకు బాత్రూమ్స్ లేవు అని చెప్పి అసెంబ్లీలో గలమెత్తినందుకు ముట్టడి చేస్తారా? లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మము, న్యాయము అని చెప్పి ఒక ప్రశ్నించే గొంతుగా ఎదిగినందుకు ముట్టడి చేస్తారా? దేనికి ముట్టడి చేస్తారో అని అడుగుతాను నేను ఇవాళ. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారి మీద ఇలాగే అటాకులు చేస్తే మా కార్యకర్తలు తిప్పుకొట్టడం కాదు, టీఆర్ఎస్ తుక్కు కొట్టిరు. నిన్న కామారెడ్డిలో కూడా కాంగ్రెస్ నాయకులు
మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేస్తే ఏం జరిగిందో రేపు జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరే నిజంగా చర్చకు రావాలంటే రాకేష్ రెడ్డి పిలిపించుడు చర్చకు రమ్మని చెప్పండి. నేను ఇందూరు జిల్లా ప్రెస్ నాయకులకు కూడా చెప్తున్నాను, దయచేసి అక్కడ రాకేష్ రెడ్డిని కూర్చోబెట్టండి. ఈ జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలా మంత్రులా లేకపోతే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఎవరు వస్తారో వాళ్ళని కూర్చోబెట్టమని చెప్పండి. ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. రాకేష్ రెడ్డి భూపతి రెడ్డి లేక ఇటుక పట్టిల దగ్గర తీసుకుంటలేడు, భూపతి రెడ్డి లేక మోరన్ దగ్గర పైసలు తీసుకుంటలేడు, భూపతి రెడ్డి లేక ఉష్క దగ్గర పైసలు తింటలేడు. నిజాయితీగా పనిచేస్తున్నందుకు ముట్టడి చేస్తారా, దేనికి చేస్తారో అని అడుగుతున్నాను. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు 30 నెలల నుంచి 7 సంవత్సరాల నుంచి మా ధరంపూర్ అరవింద్ గారు నిజాయితీగా పార్లమెంట్ మెంబర్గా ఉంటే 30 నెలల నుంచి మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి కానీ ధన్పాల్ సూర్యనారాయణ గారి నిజాయితీగా ఉన్నారు. మీరు మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తారా? బిడ్డ రాకేష్ రెడ్డి కింది నుంచి లేబర్ పని చేసుకొని మీదికి వచ్చినోడు. రేపు పోతే కాంగ్రెస్ వాళ్ళే పొట్టు కాదు గోళీలు దిగినా ఆశ్చర్యపోవద్దు, అట్లుంటుంది ఆడ పోతే. నేను కాంగ్రెస్ నాయకులకు మరొకసారి తెలియజేస్తున్నాను, శాతకైతే అభివృద్ధిలో పోటీ పడండి. మేము తెచ్చినామని చెప్పి ఆడ ఓడిపోయిన వాళ్ళు బాల్కొండ కానీ ఈడ కానీ అర్బన్లో కానీ ఆర్మూర్ కానీ అలాగే మిగతా దగ్గర బాన్స్వాడలో కానీ ఓడిపోయిన వాళ్ళు పెత్తనం చేసుకుంటూ వెనుక ప్రైవేట్ గన్మెన్లా గవర్నమెంట్ గన్మెన్ల గన్మెన్లు వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి నాకు. సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, వీళ్ళు రవీందర్ రెడ్డి, ఈడ షబ్బీర్ అలీ, వీళ్ళందరికన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి మా అందరికీ. కానీ మేము ఆడ గన్మెన్లు వేసుకొని తిరుగుతలేమే. ప్రజా సమస్యల మీద నిత్యం మాట్లాడుతున్నాం, నిత్యం నిలదీస్తున్నాం. రాకేష్ రెడ్డి ఏదైనా చేస్తే ఎస్ ఎమ్మెల్యే గారు మీరు తప్పు చేసిరని చెప్పండి. కానీ ఆయన నిజాయితీగా అభివృద్ధి దిక్కు ఒక దిక్కు ప్రయాణం చేస్తుంటే ఇలా మీరు మాట్లాడుతున్న మాట ఏ రకంగా పోతుంది అని అడుగుతున్నాను. రాకేష్ రెడ్డి ఒక్కడే కాదు, మా ధరంపూర్ అరవింద్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. యావత్తు భారతీయ జనతా పార్టీ రాకేష్ రెడ్డి ఎంబటి ఉంటుంది, ఇందూరు జిల్లా ప్రజలు ఎంబటి ఉంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్కు పట్టే గతే ఇలా కాంగ్రెస్ నాయకులకు టీఆర్ఎస్ను ఎట్లయితే ఉరికిచ్చి కొట్టి కవిత ఆ రోజు కాళ్ళు భూమి మీద లేకుండా ముఖ్యమంత్రి కూతుందని చెప్పి మా మీద దాడులకు ప్రేరేపిస్తారో ఆర్మూర్లో అక్కడున్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ఆ జీవన్ రెడ్డి అనుచరులు, ఇక్కడ బాజిరెడ్డి అనుచరులు, అక్కడ ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తే ఏ రకంగా అయితే తన్నులు తినిపోయారో, తన్నులు తినడమే కాదు ప్రభుత్వం కూడా కోల్పోయారు. ఇవాళ రేపు గిట్ల ఏదైనా జరిగితే సంఘటన జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరే అని చెప్తున్నాను ఇవాళ. కాబట్టి మరొకసారి వాళ్ళని హెచ్చరిస్తూ, ఒకటి కాదు ఇలా తెలంగాణలో ఏ ఎమ్మెల్యే సాధించినంత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చుకొని, ఏ ఎమ్మెల్యే సాధించినంత ప్రజల గురించి నిత్యం పోరాడుతున్న రాకేష్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ఇంటిని ముట్టడిస్తామనేది ధైర్యం ఉంటే కాంగ్రెస్ ఇందూరు జిల్లా నాయకులకు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిపోరి. ఎయిర్పోర్ట్ రాలేదు మనకు, ఎయిర్పోర్ట్ దిక్కులేదు మనకు. నిజాం సాగర్ కెనాళ్ళు, శ్రీరామ్ సాగర్ కెనాళ్ళు ఎండిపోతున్నాయి ఇవాళ. దాని గురించి పోటండి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు, గీడ మాధవనగర్ బ్రిడ్జ్కు 9 కోట్ల రూపాయలు తెచ్చుకునే శాతగాని ఎమ్మెల్యేలున్న భూపతి రెడ్డి శాతగాని ఎమ్మెల్యే, సుదర్శన్ రెడ్డి ఆన్నే ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకు శాతగాలే. అటు సారంగపూర్ ఏదైతే అరసపల్లి దగ్గర బ్రిడ్జ్ కడుతురో దానికి ల్యాండ్ యాక్విజిషన్ చెయ్యరు. దాని మీద పోరాడు. మీ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించిపోరు కాంగ్రెస్ నాయకులారా. రాకేష్ రెడ్డి ఇల్లు కాదు, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించురి. ఇలా భారతీయ జనతా పార్టీ దగ్గర స్పష్టంగా చెప్తున్నాం, రేపు అక్కడ ఏ చిన్న సంఘటన కానీ పెద్ద సంఘటన జరిగితే దాని పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే. ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి యావత్తు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రేపు
చలో ఆర్మూర్ అంకాపూర్ ఏదైతే ఉందో అంకాపూర్కు బయలుదేరుతున్నారు. ఏ రకంగా అడ్డుకుంటారో చూడుర్రి. ఆ అంకాపూర్ బయలుదేరిన తర్వాత వీళ్ళందరినీ మరి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు బద్దాలు వలుగుతాయా? రేపొద్దున మళ్ళీ ఈ జిల్లాల సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి ఇండ్ల మీద పడతారా? అది మా చేతిలో లేని పని. ప్రశ్నించాలనుకుంటే ముట్టడించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ వై మీ చేతగాని ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి సుదర్శన్ రెడ్డిని ముట్టడించండి. ఇలా పంట ఎండికపోతుంది, కరెంట్ వస్తలేదు, రైతు ఇబ్బంది పడుతున్నాడు, రోడ్లు బాగలేవు, టౌన్లో గీడ రోడ్డు బాగా దిక్కులేదు, దాని మీద మాట్లాడండి. కానీ అభివృద్ధిలో ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయిన రాకేష్ రెడ్డిని ముట్టడించమనేది భావ్యం కాదు. రేపు అందరూ కూడా యావత్తు ఈ జిల్లాలో ఉన్న భాజపా శ్రేణులు అందరూ కూడా అంకాపూర్కి ఏరుకుంటున్నారు. అడ్డుకొని చూద్దాం. ఆడగిట్లా అడ్డుకుంటే భూపతి రెడ్డి ఇల్లు సుదర్శన్ రెడ్డి ఇల్లు రెండు కూడా టార్గెట్.